ఒకవేళ మీరు ఇంత మంచి పని చేసి రేపొద్దున రాబోయే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకొని మళ్ళీ ఈ జిహెచ్ఎంసీలో మేయర్ స్థానాన్ని కొడుతుందని మీరు విశ్వసిస్తారా? 100% మేయర్ స్థానం కాదు, ప్రభుత్వమే టీఆర్ఎస్ పార్టీది వచ్చిన తర్వాత ఇప్పుడున్న మేయర్ గారు మీరు చూసినారు, గెలిచిన మేయర్ కాదు, టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆమె ఉన్నది బీఆర్ఎస్ మేయరే, పోయిన ఎమ్మెల్యేస్ కూడా బీఆర్ఎస్ లోకి వెళ్ళి పోయిన వాళ్ళందరూ కూడా ధైర్యంగా మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలని చెప్పుకోవట్లేదు. మీరు గమనిస్తా ఉన్నారు, వాళ్ళు ఇంకా కూడా బయట మాట్లాడేటప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ అని చెప్పుకుంటున్నారు. యాజ్ యూజువల్ గవర్నమెంట్ ఒకసారి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు మేయర్ టీఆర్ఎస్ పార్టీనే వస్తుంది. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఇప్పుడు సంవత్సరం తర్వాత సపోజ్ నిజంగా ఎలక్షన్లు అయితే పెట్టే ధైర్యం కాంగ్రెస్ చేస్తలేదు, నిజంగా పెట్టే ధైర్యం చేసి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టినా కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ పెట్టినా కూడా బంపర్ మెజారిటీ తోటి ఈసారి టీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం.